ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తింటూ ఉన్నానా? నేను ఇప్పుడే వస్తానే. కీర్తి మీ పాపని నాకు తెలీదు. చెప్పుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళమ్మ నాకు ఇవ్వలేదు. ప్రేమకి మోసానికి తేడా తెలియడం లేదు తనకి. తెలిసే రోజుకి ఎన్ని అనర్థాలు జరిగిపోయి ఉంటాయో ఏంటో. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ దొరికింది. మీరు గెస్ చేసినట్టే సిటీలోకి డ్రగ్స్ తీసుకొస్తుంది ఆ రామస్వామి మనుషులే. మెడిసిన్ అన్నీ వైజాగ్ పోర్టుకు వస్తున్నాయి. అక్కడి నుంచే మొత్తం సప్లై చేస్తున్నారు. కాలేజెస్, పబ్స్ అన్ని చోట్ల అమ్మేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ రామస్వామి కదలికలు లేవు. రామస్వామి ఒక ఇంట్లో ఇరుక్కునున్నాడు. త్వరలోనే పట్టుకోబోతున్నాం. ఇదంతా లోకల్ లెవెల్లో హ్యాండిల్ చేస్తుంది ఎవరు సురేష్ గారు? జహీర్. అంటే కాదర్ తమ్ముడు కదా? అవును. సురేష్ స్కూటీ ఇక్కడ ఉందేంటి? స్కూల్ దగ్గర ఉందేంటి బాబాయ్? చూద్దాం పదమ్మా. వీడేంటి మళ్ళీ స్కూల్కి వచ్చేశాడు? కిడ్నాప్ అని చెప్పి కౌశిక్తో పోలీసులకు ఫోన్ చేయించాను. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీడి మీద నింద వేసి అరెస్ట్ చేయించాలి. ఈ అమ్మాయి జగదాత్రి, నిషిక వాళ్ళ అక్క. మరేంటి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు చూస్తున్నారు. ఏమో బాబాయ్. అయినా సురేష్ ఎలా తెలిసి అమ్మాయికి? చూడబోతే సురేష్ నీకు తెలియకుండా చాలానే చేస్తున్నాడమ్మా. చూడు, అప్పుడే ఆడపిల్లి వాళ్ళని కలిసి ఉచ్చిరపాటి వాళ్ళ ఇంటి పరువు తీయడానికి కంకణ పట్టుకున్నాడు. అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నావు. ఏ
కోపమే. నీ ఫ్యామిలీ మీద నీకున్న ప్రేమ, కుటుంబ గౌరవం కాపాడుకోవాలనే నీ బాధ్యతే మా అవకాశం కౌశికి. ఇవాళ నీ చేతులతోనే నిన్ను ప్రేమించే నీ భర్తని జైలుకి పంపిస్తా. మేడం, ఎస్ఐ గారు టైంకి వచ్చారు, రండి. ఇతనే ఇన్స్పెక్టర్. నా కూతుర్ని కిడ్నాప్ చేసింది. నేను కీర్తిని కిడ్నాప్ చేయడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకు? ఒకసారి స్టేషన్కి వెళ్తే ఎవరికి పిచ్చి పట్టిందో తెలుస్తుంది. కీర్తిని లంచ్కి బయటికి తీసుకెళ్తే అది చూసి కిడ్నాప్ చేశాననుకుంటున్నారా? లేదా వేరే కారణం ఏమైనా ఉందా? కౌశికి, ఒకసారి నేను చెప్పేది విను. పాపకు లంచ్ పెట్టలేదని నీ స్వార్థానికి నా కూతుర్ని అడ్డం పెట్టుకోకు. లంచ్ తీసుకురాకపోతే నేను తీసుకొస్తాను. నువ్వెవరు నా పాప దగ్గరికి రావడానికి? అయినా నువ్వేం చేయాలనుకున్నావో నాకు బాగా తెలుసు. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నాకు దూరంగా తీసుకెళ్దామనుకున్నావు. నేను కిడ్నాప్ చేసి నీకు దూరం చేయాలని ఎందుకు అనుకుంటాను? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కౌశికి. అలా కిడ్నాప్ చేస్తే మళ్ళీ తిరిగి స్కూల్కి ఎందుకు తీసుకొస్తాను? మమ్మల్ని చూసి దొరికిపోతామనే భయంతో మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చావు. అయ్యో, ఒకసారి ఆయన చెప్పేది వినండి. గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? కౌశికి, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకు. ముందు నువ్వు చెప్పుడు మాటలు వినడం మానే. కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో. తెలుసుకున్నాను కాబట్టి నీకు నీ మోసానికి దూరంగా వచ్చేశాను. కానీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి నన్ను నా కూతుర్ని బాధ పెడుతూనే ఉన్నావు. ఎవరిని బాధ పెడుతోంది? నా భార్యకి నా కూతురికి దూరమై ఒంటరైంది నేను. ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు కౌశికి, నేను కీర్తిని కిడ్నాప్ చేయబోయానని. ఇన్స్పెక్టర్, ఇతనే నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయాడు. కానీ మమ్మల్ని చూసి దొరికిపోతానేమో అని మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో వదిలేశాడు. దానికి సాక్ష్యంగా ఈ టీచర్ ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.